ఇవాళ నమస్తే తెలంగాణలో వచ్చిన ఒక వార్త తెలంగాణ జనాలందరికీ తెలవాలి. అదేంది ఏం వార్త అనేది ఒక్కసారి నేను మీకు చూపిస్తా. నమస్తే తెలంగాణ ఫ్రంట్ పేజీలో ఈ వార్త వేసిర్రు. ఇదేంది అంటే తెలంగాణ పాలన బాబు బాటల. ఎవరి బాబు అంటే చంద్రబాబు. చంద్రబాబు బాటలో పక్క రాష్ట్రం సీఎం ఉన్నాడు కదా, పక్క రాష్ట్ర సీఎం కనుసన్నల్లో తెలంగాణ పాలన సాగుతుంది అనేది వీళ్ళు చెప్పదలుచుకుంది. ఆయన కనుసన్నల్లో కదులుతున్న ఫైళ్ళు. ఆంధ్ర క్యాడర్ రిటైర్డ్ ఐఏఎస్కు తెలంగాణ సీఎంఓ స్టీరింగ్ పోస్టు. బాబు చెప్పిన వాళ్ళకే మూసి కాంట్రాక్ట్. ఊరు పేరు లేని ఉర్సాతో ఒప్పందం. నీటి సలహాదారు పోస్టు ఆంధ్ర ఐఏఎస్కే. మరొకరు మానవ హక్కుల కమిషన్ మెంబర్. ఇదే వార్త. మొత్తం వార్త ఒక్కసారి చూద్దాం. ఎన్నో పేజీలు? 6 పేజీలు ఉంది ఇది. ఇది బాబు బాటలో తెలంగాణ పాలన. ఆ బాబు చంద్రబాబు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే తెలంగాణ రాష్ట్ర పరిపాలన కొనసాగుతుందా? అమరావతిలో ఉండి ఆయన కన్ను గీటితేనే హైదరాబాద్ సెక్రటేరియట్లో ఫైళ్లు కదులుతున్నాయా? ఓ అధికారికి కీలక బాధ్యతలు కట్టబెట్టడం వెనుక పొరుగు రాష్ట్రం నేత హస్తం ఉందా? ఆయన ముందు చూపుతోనే ఆంధ్రాలోని రిటైర్డ్ ఐఏఎస్లను వ్యూహాత్మకంగా తెలంగాణలో కీలక పోస్టుల్లోకి చొప్పిస్తున్నారా? తెలంగాణ సీఎంఓ పూర్తిగా ఆ బాబు చేతుల్లోకి వెళ్ళిపోయినట్టేనా? తెలంగాణ భవిష్యత్తు నిర్ణయాలు ఇకపై అమరావతిలోనే ఖరారవుతాయా? మూసీ రివర్ ఫ్రంట్ పనులు ఇంకా చాలా పనులలో పొరుగు రాష్ట్ర సీఎం తెలంగాణ పరిపాలనలో చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయట. మొత్తం ఆయన కనుసన్నల్లో నడుస్తుంది, ఆయన చెప్పిన వాళ్ళకి ఇస్తున్నారు అనేది వార్త. తెలంగాణలో తెలివి కల్లా అధికారులే లేరన్నట్టు ఇక్కడ కీలక పదవుల్లో అత్యధికం ఏపీ మూలాలున్న వ్యక్తులకు అప్పగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ వచ్చిన కొత్తల కృష్ణా గోదావరి నదీ జలాల వాటా కోసం ఏపీ తరపున కొట్లాడిన ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ను తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారుగా నియమించిర్రు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు కొత్తల ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు నిధులు నియామకాలు. ఎవరికి అడిగినా, ఏ ఒక్క తెలంగాణ బిడ్డను అడిగినా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం జరిగిందే దానికోసం. ఎందుకంటే మన నీళ్లను పక్క రాష్ట్రంకి తీసుకొని పోతుర్రు. మన దగ్గర ఎన్ని నీళ్లున్నా కూడా మన రైతులకి చక్కగా పంటలు వండుతలేవు, మన రైతులు ఇబ్బంది పడుతుర్రు. కానీ పక్క రాష్ట్రం రైతులు మాత్రం ఇబ్బంది పడతలేరు. మన దగ్గర పుట్టినటువంటి నదులలో నుంచి కూడా నీళ్లు మనం వాడుకోలేకపోతున్నాం. మన దగ్గర నీళ్ళని వేరే వాళ్ళు వాడుకుంటున్నారు. మన రైతులకి న్యాయం జరగాలంటే, మన నీటి వాటా మనకు దక్కాలంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఒక్కటే మనకు మన నీళ్లను మనం వాడుకునేటట్టు చేస్తుంది. అందుకోసం తెలంగాణ సాధన ఒక్కటే మార్గం అనేటువంటిది మనం చాలా ఏండ్ల నుంచి విన్నాము, చదివినము. దానికోసమే తెలంగాణలో ఉన్న అందరూ కూడా రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆ రోజు పాల్గొన్నారు. అట్లనే నిధులు వచ్చే డబ్బుల విషయంలో కూడా మనకు ఎట్లా చూసిర్రు, వేరే వాళ్ళని ఎట్లా చూసిర్రు అనే దాని విషయంలో, ఉద్యోగాల విషయంలో మన పిల్లలకి ఎట్లా ఇబ్బంది అయింది, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఇబ్బంది అయింది, మన దగ్గర ఉద్యోగాలు మనకు రాలేదు అని ఈ మూడింటి కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందే, నీళ్లు నిధులు నియామకాల కోసం. దానికోసం చాలా ఏండ్లు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పుడు తెలంగాణ వచ్చిన కొత్తల కృష్ణా గోదావరి నదీ జలాల వాటా కోసం ఏపీ తరపున కొట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఇప్పుడు మన తెలంగాణలో నీటి పారుదల శాఖ సలహాదారుగా నియమించుకున్నమాట. కీలక నిర్ణయాలతో పరిపాలనను పరుగులు పెట్టించే సీఎం ముఖ్య కార్యదర్శి పోస్టును కూడా ఆంధ్ర క్యాడర్ ఐఏఎస్కి అప్పగించిర్రు. దీంతో తెలంగాణ పరిపాలన గుట్టంతా రాచమార్గంలో ఆంధ్ర పాలకుల చేతుల్లోకి వెళ్ళిపోయిందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
ఎందుకంటే కీ పదవులలో ఉండే పోస్టులు అట్లనే ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత మన ప్రయోజనాల కోసం కాకుండా అక్కడున్న ప్రయోజనాల కోసం ఏపీ కోసం కొట్లాడిన వ్యక్తుల్ని తీసుకొని వచ్చి ఇప్పుడు తెలంగాణలో నియమిస్తే వాళ్ళు ఎందుకు మన తరపున కొట్లాడతారు, మన మీద ఎందుకు ప్రేమ ఉంటుంది? ఇప్పుడు తెలంగాణ మేధావులు అడుగుతున్న ప్రశ్న అది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం, మనది మనకి కావాలి అని. కానీ ఇవాళ మళ్ళీ కొత్తగా కీలకమైన పదవులకి కీలకమైన పోస్టింగ్లకి ఇప్పుడు సెక్రటేరియట్లో చాలా కీలకంగా ఉండేటువంటి సీఎం ముఖ్య కార్యదర్శి లాంటి పోస్టులు కూడా ఆంధ్ర అధికారులతో నింపితే, లేకపోతే వాళ్ళ కనుసన్నల్లో నడిచేటువంటి నాయకులకి ఇస్తే ఇంకా ఏంది ఎట్లా అనేది ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు. ఆంధ్ర పాలకుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయేమో అనే ఆందోళనలు అందుకోసం వ్యక్తమవుతున్నాయట. నీళ్ళ దానికి సంబంధించిన దాని మీద ఎక్కువ కీలకమైన జలవనరుల్లో వాటా కోసం ఆంధ్రాతోని మనకు ఎప్పుడు ఘర్షణ జరుగుతుంటుంది. ప్రధానంగా కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా కోసం న్యాయస్థానాల్లో పోరాటం కొనసాగుతుంది. గోదావరి జలాల్లో వాటాల మీద కూడా ఇదే తరహా వివాదాలు నడుస్తున్నాయి. ఇట్లాంటి సంక్లిష్ట సమయంలో పొరుగు రాష్ట్రం ఎత్తులకు జిత్తులకు అందకుండా ఎన్నో వ్యూహాలు ప్రతివ్యూహాలు రచించాల్సి ఉంటుంది. కానీ ఆ డిపార్ట్మెంట్లో ఉన్న కీలక పోస్టుల్లో నిర్ణయాలు తీసుకున్న కీలక పోస్టులలో పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులుగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్లను నియమిస్తున్నారు. దీనివల్ల ఎట్లా తెలంగాణకు న్యాయం జరుగుతుంది అనేది నమస్తే తెలంగాణ రాసిన వార్త. ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ సాధించుకున్న తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత 7 మండలాలను ఆంధ్రాలో కలిపిరు. మనకు గుర్తుండుంటుంది చాలామందికి. 7 మండలాలను, ముంపు మండలాలను ఆంధ్రాలో కలపాలి అని ఆలోచన చేసిన వ్యక్తులు ఉన్నారు కదా, ఆ ఆలోచన చేసినటువంటి వ్యక్తి అటైనే. ఇప్పుడు నీళ్ళల్లో మనకు రావాల్సిన వాటి మీద నిత్యం కూడా ఇప్పుడు పక్క రాష్ట్రంతో మనకు కృష్ణా జలాలలో న్యాయంగా దక్కాల్సిన వాటా మీద ఎప్పుడు న్యాయస్థానాలలో మనం పోరాటాలు చేస్తూనే ఉంటాం. వాటర్ ఇష్యూ అనేటువంటిది, వాటర్ మీద నీటిలో వాటా కోసమని ఎప్పుడు పక్క రాష్ట్రంతో మనకి అవి జరుగుతూనే ఉంటాయి. సో అట్లాంటి టైంలో తెలంగాణ అంటే ప్రేమ లేనటువంటి వ్యక్తులు, తెలంగాణ అంటే సోయి లేనటువంటి వ్యక్తులకి, పైగా రిటైర్డ్ అయిన వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ పదవులు ఇస్తే వాళ్ళకు తెలంగాణ మీద ప్రేమ ఎందుకు ఉంటుంది? తెలంగాణ రైతులకో లేకపోతే తెలంగాణ జనంకో న్యాయం జరిగేలాగా వీళ్ళు ఎందుకు నిర్ణయాలు తీసుకుంటారు? ఇప్పుడు ఆ మాత్రం అర్థం కదా మనల్ని పాలించే పాలకులకి. 7 మండలాలను ఆంధ్రాలో కలపాలి అనే నిర్ణయం చేసిన అధికారులను కూడా తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకుంటే ఇంకా తెలంగాణ ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? ఎట్లా న్యాయం చేస్తారు? అదే నమస్తే తెలంగాణ రాసింది. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇంకా చాలా ఇష్యూస్ మీద క్లారిటీ రావాల్సింది ఉంది, పంపకాల మీద. దాంట్లో కూడా వీళ్ళ పెత్తనం ఉండే అధికారులని, ఐఏఎస్లని తీసుకొని వచ్చి పెడుతున్నారు. మొత్తం వాళ్ళ కనుసన్నలలో నడుస్తుంది మూసీ సుందరీకరణ పనుల కాంట్రాక్ట్ కూడా రావడం వెనకాల ఈయనే ఉన్నాడు అనేది వీళ్ళు రాసిన వార్త. అట్లనే మానవ హక్కుల కమిషన్ సభ్యులను వేసిరు. ఆ సభ్యులలో కూడా ఒకరు ఏపీ మరో రిటైర్డ్ ఐఏఎస్కు మానవ హక్కుల కమిషన్ సభ్యుని పదవి ఇచ్చిరట. ముఖ్యంగా అయితే ఇది అందరూ తెలుసుకోవాల్సింది చాలా కీలకమైనటువంటి పాయింట్. ఎందుకంటే కీలకమైనటువంటి నీళ్ళ సలహాదారుడు పోస్టులకి కూడా ఆంధ్ర ఐఏఎస్లకే అప్పగిస్తే ఇక్కడ ఐఏఎస్లు లేనట్టు. ఇప్పుడు గతంలో ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? పిసిసి అధ్యక్షుడి హోదాలా లేకపోతే అంతకుముందు అసలు ఇక్కడ ఉన్నటువంటి ఐఏఎస్లను కాదని వేరే రాష్ట్రంకి సంబంధించిన వాళ్ళకి కీలకమైనటువంటి బాధ్యతలు ఇస్తున్నారు, కీలకమైనటువంటి పోస్టులలో వాళ్ళని తీసుకొని వస్తున్నారు అని మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి ఆయన సీఎం అయిన తర్వాత మన ప్రాంతం వాళ్ళకి కాకుండా వేరే ప్రాంతం వాళ్ళకి, అది రిటైర్ అయిన వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అనేది ఇప్పుడు నమస్తే తెలంగాణ ప్రశ్న. దాన్నే ఫ్రంట్ పేజీలో రాసిరు వాళ్ళు. బాబు బాటలోనే తెలంగాణ పాలన సాగుతుంది. దానికి ఇన్ని ఎగ్జాంపుల్స్ని కూడా ఇచ్చుకుంటూ వచ్చిరు వాళ్ళు. ఏ డిపార్ట్మెంట్లలో ఎవరెవరిని
ఫిల్ చేసిర్రు, ఎందుకు ఫిల్ చేసిర్రు, దాని వెనకాల ఉన్నది ఏంది అనే దాని మీద ఒక డీటెయిల్డ్ వార్తని నమస్తే తెలంగాణ ఇవాళ రాసింది. వీళ్ళని ఫిల్ చేసిన విధానం చూస్తే, వీళ్ళను ఆ పదవుల్లోకి తీసుకొచ్చిన విధానం చూస్తే తెలంగాణలో మొత్తం కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటిదంతా కూడా బాబు కనుసన్నల్లోనే తెలంగాణలో పాలన సాగుతుంది అనేది దీన్ని చూస్తే అర్థమవుతుంది అనేది నమస్తే తెలంగాణ రాసిన వార్త ఇవాళ.